హలో గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు జెస్సీ లైవ్ కిచెన్. చూడండి, ఈరోజు నేను చేపల పులుసు చేశాను. ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. చూడండి, చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో. స్టవ్తో పాటు వండేటప్పుడు కొంచెం లాగుతో ఉండామంటే, సుమారుగా ఉండేమంటే కూడా సూపర్గా ఉంటుంది. చేపల పులుసు ఎలా చేద్దామో చూద్దాం రండి. బౌల్ తీసుకునేసి బౌల్లో నిమ్మకాయ వేసాక చింతపండు వేసుకునేసి నానబెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా. ఇప్పుడు కారం కొంచెం ఎక్కువ, కారం 1 టేబుల్ స్పూన్. మీరు కొంచెం కావాలనుకుంటే కారం కావాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. నాకైతే ఇది సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇలా బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం కొబ్బరి యాడ్ చేసుకోవాలి. ఇది బాగా చిక్కగా వస్తుంది. ఇలా కొబ్బరి వేసుకునేసి ఇలా బాగా ఫ్రై చేసుకునేసి స్టవ్ ఆఫ్ చేసేయాలన్నమాట. చూడండి, ఇది బాగా ఆరిపోయిందనమాట. ఇలా ఆరబెట్టుకున్న తర్వాత మిక్సీ తీసుకునేసి మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని చూపిస్తాను. చూడండి, ఒక 5 టేబుల్ స్పూన్ ఉంటుంది ఆయిల్. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే చేపల పులుసు అనేది బాగా గ్రేవీగా చాలా చిక్కగా వస్తుంది అనమాట. ఆయిల్ వేడైంది. ఇప్పుడు దీంట్లో నేను ఆవాలు, మెంతులు, ఇప్పుడు ఆనియన్, ఒక 2 పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేసి పెట్టుకొని వేసుకుంటున్నాను నేను. ఎందుకంటే అప్పుడే మనం ఫ్రైలో కూడా ఆనియన్ వేసాం కాబట్టి. చూడండి, ఇలా ఫ్రై అయ్యేటప్పుడే మనం కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కొంచెం అనేది కాదు, కొంచెం బాగానే వేసుకుంటే స్మెల్ బాగుంటుంది. కరివేపాకు వేసుకునేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఒక 4 పచ్చిమిరపకాయలు ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. 1 టేబుల్ స్పూన్ వేసుకునేసి బాగా ఫ్రై చేసుకోవాలి.
ఇలా ఫ్రై అయ్యాక అప్పుడే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా, అవి వేసుకోవాలి దీంట్లో. ఎందుకంటే ఇంకెక్కువ ఫ్రై అవ్వకూడదు చేపల కూరకి. ఇప్పుడు నేను మసాలా వేస్తున్నాను, గ్రైండ్ చేసి పెట్టుకోండి. దీంట్లోనే ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసాం కాబట్టి మనకి అవసరం లేదు. చూడండి ఇలా ఉంటుంది గ్రేవీ ఇది. ఇప్పుడు మనం దీన్ని ఉప్పు వేసుకున్నాము, తగినంత ఉప్పు వేసి అప్పుడే బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చూడండి ఇలా ఉంటుంది. ఇప్పుడు మనము మిక్సీ పెట్టిన నీళ్ళు ఇందులో వేసుకుంటున్నాము. ఒక గ్లాస్ వాటర్ వేసాక ఇలా కలుపుకునేసి మూత పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు నేను ఫిష్ కర్రీ ఈ ఫిష్ చేస్తున్నాను. నిన్న మా వారు వాళ్ళ ఫ్రెండ్స్ చేపలు పట్టేకపోయారనమాట. అప్పుడు బాగానే దొరికాయి వాళ్ళకి చేపలు. నేను కోపంగా ఉన్నాను, అది క్లీన్ చేసి ఇచ్చారు, అది చేస్తున్నా. ఇప్పుడు చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్ అనేసి. చూడండి ఇది కట్లా చేప అంట. ఇది పట్టుకొని వచ్చారు, దీన్ని క్లీన్ చేసి ఇచ్చారు ఈరోజు. అందుకే నేను ఫిష్ కర్రీ చేస్తున్నాను. చూడండి చాలా బాగుంది, పెద్ద చేప, చూసే చాలా బాగుంది. టేస్ట్ ఎలా ఉంటుందో చూడండి. ఇలా బాగా ఉడుకుతుంది కదా, ఉడికేటప్పుడు మనము అప్పుడే రెడీ చేసి పెట్టుకున్న చింతపండు ఇంట్లో వేసిన తర్వాత బాగా కలిపిన తర్వాత టేస్ట్లో ఉంటుంది. మీకు ఈ చికెన్ ఓకే అయితే ఇట్లే చేసుకోండి, లేదు ఇంకొంచెం పలుచగా కావాలి. ఇప్పుడు ఇంకొంచెం ఉప్పు వేస్తున్నాను. ఉప్పు సరిపోలేదండి నాకు, అందుకే ఇంకొంచెం వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది బాగా బాయిల్ అయ్యేటట్టు మూత పెట్టుకునేసి ఉడికించుకోవాలి. బాగా ఇలా ఉడికినప్పుడు ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న చేపలు వేస్తున్నాను. ఇది చాలామంది మసాలాన్ని కలిపి చేస్తారనమాట. ఇది వేరే, మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా చాలా బాగా వస్తుంది చేపల పులుసు. మళ్ళీ మళ్ళీ ఇలాగే ట్రై చేస్తాను, అంత బాగుంటుంది చేపల పులుసు. ఎంత బాగా వచ్చింది కదా గ్రేవీ. ఇలా ఉంటుందన్నమాట, చాలా చిక్కగా ఉంటుంది గ్రేవీ. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని టేస్ట్ చేద్దాం. అయిపోయింది, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకునేసి కొత్తిమీర వేసుకుని దించేసుకోండి. చూడండి చేపల పులుసు నాకు ఆకలి అవుతుంది. స్మెల్ చూస్తుంటేనే తినాలనిపిస్తుంది, అంత బాగుంది గ్రేవీ. అందుకే నేను వేసుకుంటున్నాను.